మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల కోలాహలం కొనసాగుతుంది. 4వ రోజు ఆ భారీ గణనాథుడు అంగరంగ వైభవంగా 4వ పూజను అందుకున్నారు. నిన్న శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. చీకటి అవడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం డే టైంతో పోల్చుకుంటే ఈవినింగ్ 6 నుంచి భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. మొత్తం మీద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. గణనాథునికి 4 వైపులా భారీ గేట్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఒకవైపు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మన ఈరోజు గణనాథునికి ఉదయం 10 గంటల సమయంలో 70 అడుగుల కండువ ఈరోజు ఆ గణనాథునికి సమర్పించారు. నిన్న రాత్రి పూట గణనాథునికి 1,00,000 రుద్రాక్షలు కూడా సమర్పించారు. మొత్తం మీద ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం సమయంలో 70 హోమాలు పెట్టి హోమగుండాలు కూడా హోమగుండాలకు సంబంధించిన పూజ కూడా చేయబోతున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా గణనాథునికి సంబంధించి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. 4వ రోజు కావడంతో మొదటి రోజు మనం చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల మంది ఆ గణనాథుని దర్శించుకున్నారని ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన మెంబర్స్ చెప్తున్నారు. ఆదివారం రోజు దాదాపు 1,00,000 మంది దర్శించుకున్నారు. నిన్న సోమవారం ఈ 2 రోజులతో కంపేర్ చేసి నిన్న సోమవారం కొంచెం తగ్గారు. ఈ రోజు కూడా అదే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మంగళవారం వర్కింగ్ డేస్ కావడంతో కొంచెం తగ్గుతారు. ఏదైతే వీకెండ్ డేస్ ఉంటుందో వీకెండ్ డేస్లో ఈ రోజుతో ఏదైతే వర్కింగ్ డేస్లో నమోదయ్యే కంటే డబుల్ ఎక్కువ మంది ఆ గణనాథుని దర్శించుకోవడానికి భారీ ఎత్తున వస్తున్నారు. ఎక్కడికక్కడ బాంబు స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఏర్పాట్లు అనేవి ఘనంగా చేశారు. మొత్తం ఎక్కడ చూసినా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఒక క్రౌడ్ ఎక్కువైతే రోపు సహాయంతో ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం గణనాథునికి ఏదైతే ఇరువైపులు ఉన్న భారీ గేట్స్ అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక్కడ మొత్తం గణనాథునికి 4 వైపులు, ఒకవైపు ఏదైతే రైల్వే ట్రాక్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే మీరా టాకీస్ కావచ్చు, ఐమాక్స్ కావచ్చు, ఈ రూట్స్ మొత్తం కూడా బ్లాక్ చేసి ఓన్లీ నడక మార్గాన భక్తులను అలో చేసే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తం చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికో ఖైరతాబాద్ బరా గణేష్ పరిసర ప్రాంతాల కోసం మొత్తం ఎక్కడికక్కడ ఉట్టివలసింది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్మాస్ కూడా అండి. ఫస్ట్ టైమా? లేదండి, ఇంతకు ముందు కూడా వచ్చాను. ఈసారి ఎలా ఉంది ఆ రూపం గణనాథు? చాలా బాగుందండి. ఇంకొకటి రాముడు కూడా ఉన్నారు కదా, బలరాముడు, బాగున్నది, మంచిగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. దర్శనంకి ఎంత టైం పడుతుంది జనరల్ గా? మేము ఇప్పుడే వెళ్తున్నామండి, ఇంకా ఆ టైమింగ్ అవుతుంది. అంటే గతంతో పోల్చి ఈసారి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? మంచిగా ఉంది చూడడానికి కూడా. అంటే గణనాథుని మీరు మొక్కుకుంటారా? మొక్కుకుంటే కోరికలు తీరుతాయా? మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కోరికలు తీరుతాయి కదండి. మనది ఏదైనా సరే మంచిగా అనుకొని కోరుకుంటే అది మంచిదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మన ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్క చోట్ల గణపతులను ఏర్పాటు చేసే, కానీ స్పెసిఫిక్ గా ఇక్కడికి రావడం పురాతనమైంది కదా, ఎప్పటి నుంచో పెడుతున్నారు కాబట్టి దీని ప్రతిష్ట దీనికి ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయం కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా భక్తులు, మొత్తం భక్తుల కోలాహలతో ఖైరతాబాద్ బడా పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో, వచ్చే వాళ్ళకు ఒక క్యూ లైన్, వెళ్ళే వాళ్ళకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భక్తుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు నడుమ ఆ గణనాథుని దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా అడుగడుగున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా మనకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వేచి చూస్తుంటారు. దాదాపు ఈ క్యూ లైన్ అనేది 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఉన్నది. ఏదైతే మొత్తం మీరా టాకీస్ నుంచి వచ్చే వారందరూ, అదేవిధంగా రైల్వే ట్రాక్ నుంచి వచ్చే వారందరూ కూడా ఐమాక్స్ సైడ్ ఎగ్జిట్ అనేది ఇస్తున్నారు. మొత్తం మీద వచ్చిన భక్తులు
చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటికే చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం స్పెషల్గా షీ టీమ్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం మాత్రమే కనిపిస్తుంది. ఈసారి 70 అడుగుల ఎత్తుతో ఆ భారీ గణనాథులు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన పూజలు అందుకొని ఉన్నారు. మనం గణనాథుని రూపం కూడా చూసుకున్నట్లయితే ఒకవైపు బాలరాముడు కావచ్చు, రాహుకేతువులు కూడా ఆ గణనాథునికి చుట్టుపక్కల మనకు ఎంతో అట్రాక్షన్గా మారారు. ఇంకోవైపు గణనాథునికి కుడివైపు చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణం, అదేవిధంగా ఎడమవైపు శ్రీనివాస కళ్యాణం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒకవైపు శివపార్వతుల కళ్యాణం కావచ్చు, శ్రీనివాస కళ్యాణం అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. కాసేపు క్రితం RSS వాళ్ళకి సంబంధించిన ఏదైతే స్వయం సేవకు సంబంధించిన అనేది పరేడ్ అనేది జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే భరతనాట్యం, ఏదైతే చిన్నపిల్లలు భరతనాట్యం కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఉదయం మొత్తం పూజలు చేసి శాంతమయ్యేసరికి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరుపుతున్నారు. మొత్తం మీద ఈ రోజు నుంచి ఆ గణనాథునికి శాంతం పుట్ట ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం చిన్న చిన్న ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు మొత్తం భరతనాట్యం చేస్తున్నారు. మొత్తం మీద కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం నిర్వహించి వచ్చే భక్తుల కోసం ఒక కనువిందుగా ఇది ఒకటి చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ ఒక శోభ ఉట్టి పడుతుందని చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు. ఒకవైపు ఏవైతే వీళ్ళకి పాటలు కావచ్చు, ఒకవైపు ఎక్కడ చూసినా జయపోలో గణేష్ హారతి చేయని వచ్చిన భక్తులు గైడ్ చేసే విధంగా ఎక్కడికక్కడ వాలంటీర్స్ ని ఏర్పాటు చేశారు. ఈసారి మొదటి రోజు అనేది విఐపి తాకిడి అనేది చాలా ఎక్కువ ఉన్నది. నిన్న ఇవాళ పోల్చుకుంటే విఐపి తాకిడి అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ఉత్సవాలు అనేవి జరుగుతున్నది. దీంట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఒకవైపు భారీ పోలీస్ బందోబస్తు, CC కెమెరాలు, అదేవిధంగా బాంబు స్క్వాడ్ ఎక్కడికక్కడ నిర్వహించారు. మొత్తం మీద దర్శనానికి 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది. ఒకవైపు దర్శనం అనేది ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని నైట్ 11 గంటల వరకు క్లోజ్ అన్నా కూడా భక్తులు 12 తర్వాత కూడా క్యూ లైన్స్ లో ఉంటున్నారు. మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఎక్కడికక్కడ వాలంటీర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు మొత్తం గైడ్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. గణేష్ తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.